ఇవన్నీ వీళ్ళకి తెలిసిన విషయాలే. అంటే మీకు వచ్చిన అవార్డ్స్ విషయం చూస్తే పోలీస్ మెడల్ మెమోరియల్ సర్వీసెస్ 2010, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ ఇండియన్ పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ 2017లో వచ్చాయి. ఇది ఇట్ ఇస్ డెఫినెట్లీ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలుగుదేశం 2014 to 19. సో ఇక్కడ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే, ఒక్క నిమిషం, ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే, ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇన్ టు ఇట్, మీది కోర్టు పర్వ్యూలో రఘురామకృష్ణరాజు గారు చాలాసార్లు ఎత్తునోరు కొట్టుకున్నారు. నేను ఆయన కూడా మొన్న రీసెంట్ ఇంటర్వ్యూలో ఒక క్రాస్ క్వశ్చన్ చేశాను. కొమ్మినేని గారి విషయంలో నాకు తెలిసి ఎస్ఐ గారికి డిఎస్పీ గారికి మెమోరీ ఇష్యూస్ చేసింది కోర్టు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ అన్న దగ్గర, ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు, గౌరవ హైకోర్టు కానీ లేకపోతే మెజిస్ట్రేట్ కోర్టులు కానీ, ఆయనకి ఎక్కడ ఆ విషయంలో కన్విన్స్ కాలేదు. ఏ పోలీస్ అధికారి మీద కనీసం ప్రొయాక్టివ్నెస్ అన్నది చూపించలేదు. అలాంటప్పుడు ఇది చిన్నపిల్లలు చూడండి, నా మెండర్ లాక్కున్నాడు, రబ్బర్ లాక్కున్నాడు అని హెడ్ మాస్టర్కి కంప్లైంట్ ఇస్తే పార్షియల్గా ఒకటికి ఫేవర్ చేసినట్టుగా కనిపించట్లేదు మీకు? అంటే ఈ ప్రభుత్వం ఇట్ కమ్స్ టు దిస్ సింపుల్గా మిమ్మల్ని 1.5 years సస్పెన్షన్లో కూర్చోపెట్టడం, అదేనండి. ఇది అథారిటేరియనిజం అంతే. మాకు అధికారం ఉంది, మేమేం చేసినా చెల్లుతుంది అంతే. ప్రజాస్వామ్యం అని పేరు పెట్టడం ఎందుకు? ఏదో అంటే మరి అట్లా కాకుండా ఇంకో పేరు పెడితే ఎలాగా? అలా కదండి, మనకి మహానుభావుడు అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగపరమైన హక్కుల్లో అందుకే ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారేది అందుకే కదా. మారిపోతాయి సార్? అది కాదండి, 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారేది అందుకే కదా, ప్రజాస్వామ్యం కాబట్టే. ఈ అరాచకానికి ప్రజలు తీర్పు చెప్పి మళ్ళీ దింపుతారు. సరే సార్, ఈ 5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారుతుంది అనుకుంది హైపోథెటికల్గా, మిమ్మల్ని రిట్రీవ్ చేసి మళ్ళీ 1.5 year పోస్టింగ్ ఇవ్వగలరు ఎవరన్నా? ఇవ్వలేరు కదా. అది ఇర్రికవరబుల్ లాస్, అందులో ఏం డౌట్ లేదు. ఇర్రికవరబుల్ లాస్కి ఎక్కడో దగ్గర ఏదో దగ్గర పాసిఫికేషన్ కావాలి కదా. అంటే మైట్ ఆఫ్ ద స్టేట్ ముందు ఒక ఆఫీసర్ అనేవాడు చిన్న నట్ అండ్ బోల్ట్, రైట్? ఆయన ఏం చేయలేడు. ఓకే, స్టేట్ తలుచుకుంటే ఏం చేయగలదు అనేది ఏమైనా చేయగలదు. రాష్ట్రం అంటే అధికారం తలుచుకుంటే, స్టేట్ ఇన్ ద సెన్స్ ఒక రాజ్యం, డెమోక్రటిక్ రాజ్యం గవర్నమెంట్, రాజ్యం తలుచుకున్నప్పుడు ఒక వ్యక్తిని ఏమైనా చేయగలదు. బట్ పాలించేవాడికి ఒక సెన్స్ ఉండాలి. ఏది? నన్ను ప్రజలు ఎన్నుకున్నది వాళ్ళకి మంచి పరిపాలన ఇవ్వటానికి, అంతే తప్ప నా వ్యక్తిగత కక్షలు, నా కార్యకర్తల కక్షలు, లేకపోతే నా కోసం ఎవరినో పౌల్మత్ చేసిన వాడి కక్షలు నేను మోయటానికి నాకు అధికారం ఇవ్వలేదనే సెన్స్ అధికారంలో ఉన్నవాడికి ప్రివైల్ కావాలి. ఓకే, రఘురామకృష్ణరాజు గారు ఏంటి వీళ్ళకి చేసిన ఫేవరు? 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు జగన్ గారిని తిట్టాడు. ఎవరికి ధైర్యం లేని రోజుల్లో ఆయన ధైర్యంగా ఢిల్లీలో దూరంగా కూర్చొని తిట్టాడు. స్టేట్కి ఎప్పుడు రాకుండా ధైర్యంగా తిట్టాడు. అదొకటే కదా ఆయన చేసిన ఫేవరు. ఇక నేను వీళ్ళకి వ్యతిరేకంగా చేసిందంటూ ఏముంది? దెర్ ఇస్ నథింగ్. ఈ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టాను అనేది. అంటే కాలర్ తీసుకున్న తర్వాత సంతోష్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి. సార్, మీరు ప్రశ్న సూటిగా సునీల్ సార్ని ఏమడగలో అడగండి సార్. హలో సునీల్ గారు, వాయిస్ రా. హలో సార్. హలో సార్, సునీల్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. ఐఎమ్ ఆడిబుల్ సార్, వినిపిస్తున్నానా? మీరు అడగండి సంతోష్ గారు. సార్ 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 ఏం అడగడం ఏం లేదు సార్. యాక్చువల్గా సునీల్ సార్, ఆమె ఫాలోవర్ ఆఫ్ యూ. నేను మిమ్మల్ని చాలా కాలం నుంచే ఫాలో చేస్తున్నాను. హలో, చెప్పండి, వినపడుతుందండి. ఎస్ సార్ సార్, థ్యాంక్ యూ. అయితే సార్, యాక్చువల్గా మీరు మన ఏముంది కదా సార్, అంబేద్కర్ ఇండియన్ నేషన్ ఉంది కదా, దాని తరఫున మన ఎస్సీ సోదరుల వరకు అవేర్నెస్ ఇవ్వడం కానీ, వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం కానీ కూడా నేను ఫాలో అవుతున్నాను సార్ యాక్చువల్గా. అయితే సార్ ఇక్కడ జస్ట్ ఏంటంటే నా థాట్ ఏంటంటే, ఇప్పుడు మరి ఏదో మన దళిత వాడలు అదేదో మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా సార్ మనం. అంటే అది ఎంతవరకు ఆచరణ సాధ్యం అనేది అయితే అంటే నా ఊహకి అందరూ లేదు, అదొకటి. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఐపీఎస్ అనేది చాలా అంటే ఇండియాలోని అతిపెద్ద సర్వీసెస్ ఉద్యోగి సార్ ఐపీఎస్ అంటే. కాబట్టి నేనేమంటున్నానంటే, ఒక ఈ దళితులకు సంబంధించినటువంటి ఇష్యూ మీద రైట్ చేస్తూ వారితో పోరాడుతూనే మిగిలిన ఇష్యూస్ మీద కూడా మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది కదా. అంటే మీరు అక్కడ ఆగిపోకుండా, ఓకే,
అని నా ఒక ఆలోచన సార్. యాక్చువల్గా ఎందుకంటే మేధావులు అన్ని విషయాల్లో కూడా మీరు పర్యవేక్షిస్తూ అవసరమైన సలహాలు కానీ సంప్రదింపులు కానీ చేస్తూ ఉండాలి. ఇది నా యొక్క ఆలోచన. ఇంకొకటి సార్, అంటే నాకు మరి చొరవ తీసుకుంటున్నాను అనుకోకపోతే ఇంకా మన ఐపీఎస్ ఉన్నారు కదా సార్, మీతో పాటు మన అన్నామలై, తమిళనాడు నుంచి అన్నామలై గారు, మన తెలంగాణ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు కదా సార్. ఇంచుమించు ముగ్గురు కూడా ఆల్మోస్ట్ ఒకేసారి బయటకు వచ్చిన వాళ్ళే. కాబట్టి మీ ముగ్గురు కలిసి ఒక వేదిక పై నుంచి ఎందుకు పోరాడకూడదు ఏ విషయం పైన అయినా అని నా ఆలోచన. ఓకే సార్, సమాధానం చెప్తారు సార్, వినండి. యా, మొదటి ప్రశ్న మంచి ప్రశ్న వేశారు, చాలా థ్యాంక్స్ అండి. దళితవాడ పంచాయతీ అనేది ఖచ్చితంగా ఆచరణ సాధ్యం. నేను చాలా వీడియోలు ఈ మధ్యన మా యూట్యూబ్ ఛానల్స్లో, నా పర్సనల్ దాంట్లో, తర్వాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్, నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అన్నింటిలో పెట్టాము ఆ సబ్జెక్టు. మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం అది చాలా ఫీజిబుల్ అండి. ఏ ఏరియానైనా సరే ఒక పంచాయతీ కింద డిక్లేర్ చేసే అధికారం పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం కమిషనర్ పంచాయతీరాజ్కి ఉంది. ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. దానికోసం రాజ్యాంగ సవరణ అక్కర్లేదు, అసెంబ్లీలో తీర్మానం అక్కర్లేదు, చట్టానికి సవరణ కూడా అక్కర్లేదు. సో దళిత వాళ్ళన్నింటినీ తీసుకొచ్చి పంచాయతీలకు ఏర్పాటు చేసి ఇక్కడ ఓన్లీ ఎస్సీసే కంటెస్ట్ చేయాలి, కాంట్రాక్ట్ వర్క్స్ కానీ ఇవి కూడా వాళ్ళకి ఇవ్వాలని ఒక ఆదేశం ఇవ్వచ్చు. అది ఆల్రెడీ లంబాడీ తాండాలని తెలంగాణలో పంచాయతీలుగా చేసి 10 సంవత్సరాలు అయిందండి. వాళ్ళు, మీకు ఇంకో విషయం ఏంటంటే, భారతదేశంలోనే ఉత్తమ పంచాయతీగా ఎన్నికైంది ఒక లంబాడీ తాండా పంచాయతీ. ఓకే, సో పంచాయతీ వల్ల అంత ఉపయోగం ఉంది. నేను ఈ మధ్యన ఒక ఆర్టికల్ చదివాను, పంచాయతీ వల్ల ఎంత మేలు జరిగిందనేది. గవర్నమెంట్ స్కూల్కి మొత్తం పిల్లలందరూ వచ్చే విధంగా ఒక సర్పంచ్ చొరవ తీసుకున్నాడు. అలాగే ఆ ఊళ్ళో డీజే సౌండ్లు వినపడకూడదని చెప్పి శ్రీకాకుళం దగ్గర ఒక పంచాయతీ తీర్మానం చేసింది. వీటి వల్ల ఇది అవుతుందని. ఇంకొక చోట ఎవరు కూడా ఒకళ్ళనొకళ్ళు బ్యాడ్ వర్డ్స్తో దూషించుకోకూడదు, వదంతులు వ్యాప్తి చేయకూడదని ఒక పంచాయతీ తీర్మానం చేసి అమలు చేస్తూ ఉంది. ఇంకో చోట